తమ్ముడు అనుకుంటున్నాడు ఆయన. పాపం విశ్వేశ్వరయ్య గారు పరువు తీసే పద్ధతుల్లో విశ్వేశ్వరయ్య గారి పేరు తీసుకుంటున్నాడు. ఇంకా చిల్లర మాటలు మాట్లాడేటోళ్ళకి ఏం చెప్పాలని సమాధానం? ఓ పద్ధతి ఉంటే పద్ధతిగా మాట్లాడితే చర్చ పెట్టవచ్చు దాని మీద. మూసీకి ఫ్లోరిన్కి లింకు పెట్టి మూసి నాశనం చేసింది నువ్వు. సింపుల్, మీకు 2014 నాటికి మూసి మీద ప్రవహిస్తున్న నీళ్ళకి అక్కడక్కడ ఆనకట్టలు కట్టిన దగ్గర ఏ రకంగా నురువులు ఇంత ఎత్తు లేచేదో కిలోమీటరు, ఏ కాలుష్యం వల్ల లేచినాయో ఇవాళ ఎందుకు లేస్తలేదో ఒకసారి చూడండి. అదే చెప్తే సమాధానం. ఈ చిల్లర మాటలు నేను చూసిన మరీ సిగ్గుపోయేటట్టు రాయించుకుంటున్నాడు. అందులో ఒక్క పదం కూడా ఆయనకు రాదు. ఓ పిఆర్ఓనో ఎవరినో పెట్టుకొని రాయించుకుంటున్నట్టున్నాడు. నా నల్లగొండ అభివృద్ధిని చూసి సిగ్గు అనిపిస్తలేదు. అది కూడా నల్గొండ అభివృద్ధి చేసింది కేసీఆరా నువ్వా? చెప్పి కేసీఆర్ వచ్చి చూసి ఇదేం దరిద్రం 3 నెలలు బాగా కావాలని చెప్పి కదా కేసీఆర్ చేసింది. నల్గొండ ప్రజలకు తెలియదా? ప్రక్షాళన అడ్డుకుంటే ఉద్యమం చేస్తామని. ప్రక్షాళన మొట్టమొదలు కాంగ్రెస్ నాయకుల బుర్రలలో జరగాలి. కాంగ్రెస్ నాయకుల బుర్రలు కలుషితమైన, మూసి కంటే దరిద్రంగా కలుషితమైన ముఖ్యమంత్రి మంత్రుల బుర్రలు మొదలు సాఫ్ చేయాలి. వాటిని సుందరీకరణ చేయండి. వాటి నుంచి కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని మూసి పర్వక ప్రాంత ప్రజలు చెప్తున్నారు.